హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే తొందరలో అయితే రిలీజ్ అవుతుంది. అయితే రిలీజ్ అయిన తర్వాత అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్యాండిడేట్ ఫీజు అంటున్నారు, డాక్యుమెంట్స్ అంటారు, అసలు ఏంటి ఈ విధంగా ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సింపుల్ అండ్ షార్ట్గా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వినండి. మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో 30 లైక్ టార్గెట్ ఇస్తున్నా. తక్కువే కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది ఇప్పుడు దాకా మీరు ర్యాంక్ తెచ్చుకునేది ఒక ఎత్తు అయితే ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం అనేది ఇంకో ఎత్తు. అంటే ఇప్పుడు ర్యాంక్ దేనికోసం, ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం. ఈ కౌన్సిలింగ్ కూడా అందుకే. ఈ కౌన్సిలింగ్లో ఎలా ఫాలో అవ్వాలి, ప్రతిదీ ఎలాగా చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకైతే చెప్తాను. ఫస్ట్ వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీరు ఈ విధంగా స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొద్దిగా ఫీజు పే చేసి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. అలాగే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నప్పుడు కూడా కొంత ఫీజు అయితే పే చేసి మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఫీజు కూడా మనకి కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేశారు. అంటే ఓసీ వాళ్ళకి ఎంత, బీసీ వాళ్ళకి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత అని చెప్పేసి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఎంత ఫీజు పెట్టారో కూడా మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా కానీ ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. అలాగే సీట్ రావాలన్నా కానీ ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, చూడకపోతే మాత్రం చూడండి. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అయిన పెట్టుకోండి. అంటే ఈడబ్ల్యూఎస్ కానీ, ఇన్కమ్ కానీ, ప్రతిదీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా వ్యాలిడ్ అయితే ఉండాలి. అవి మాత్రమే పెట్టుకోండి. ఏం వ్యాలిడ్ ప్రతిదీ కూడా మనకి ఆ యొక్క వీడియో అయితే చెప్పాను. చూడండి, చూడకపోతే మాత్రం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మనకు ఆన్లైన్ అయితే జరుగుద్ది. అండ్ తర్వాత చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇదే మెయిన్ పార్ట్. అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీటు రావాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మీ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అని ఏ విధంగా ఇవ్వాలో మీకు ప్రతిదీ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తుంది కాబట్టి కొద్దిగా టైం అయితే ఉంటుంది కాబట్టి మీకు ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దయచేసి ఎక్కడైనా లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి. అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క సీట్ అలాట్మెంట్, అంటే కొన్ని డేస్ తీసుకున్న తర్వాత వాళ్ళు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది మీ పని కాదు, వెబ్ ఆప్షన్స్ దాకా మీరైతే చేయవలసి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది మీ యొక్క ర్యాంక్ బట్టి ఏ కాలేజ్లో సీటు వస్తే బాగుంటుందో వాళ్ళు అలాట్ చేస్తారు. అప్పుడు మీకు అయితే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా కాలేజ్ ఇచ్చారు, మీ యొక్క ర్యాంక్ ఏదైనా కాలేజ్కి టాలీ అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క కేటగిరీ బట్టి ఈ కాలేజ్ సీటు వచ్చే ఛాన్సెస్ అయినా అని చెప్పి అప్పుడు మీకు ఒక కాలేజ్ సీట్ అయితే అలాట్ చేస్తారు. ఆ విధంగా అప్పుడు మీకు ఆ కాలేజ్ సీట్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది సీట్ అలాట్మెంట్ అయితే. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన సీట్ అనేది మీకు నచ్చి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి సీట్ కన్ఫర్మ్ చేయాలనుకుంటే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి సీట్ అలాట్మెంట్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నాను, నాకు సీట్ అలాట్ చేయండి అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీ యొక్క తర్వాత మొత్తం ప్రాసెస్ ఎంత అయిపోయిన తర్వాత మీ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. వన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.